బొమ్మ దేంతో తయారు చేస్తారు? రాయ మట్టితోనా? మనం మనం ఏమైనా చేస్తున్నామా అలాగా? ఇసుకలో ఏమైనా బొమ్మలు చేస్తున్నామా? ఎవరైనా చేస్తారు ఇంటి దగ్గర ఇసుకలో ఏదైనా బొమ్మలు కట్టడము, బొమ్మలు చేయడము? ఎవరు చేయట్లేదు. ఎవరు చేయరా? చేస్తున్నారా? అవి ఆ బొమ్మలు మీరు ఏదైనా చెప్తే వింటాయా? అవి వినవా? ఏ అవునా? అయితే ఒక పని మీరు చూడండి. షాలేం రాణి పేరు యజమేలు, వాళ్ళిద్దరు కలిపి ఏం చేశారు? ఒక బొమ్మ, అదిగో బొమ్మ వచ్చింది. ఇదే పెద్ద బొమ్మను చేశారన్నమాట. అయితే ఈ బొమ్మ ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? కదా? ఎందుకు? దానికి దానం లేదు. ఇదిగో చెవులు ఉన్నాయి, వినపడవు, ముక్కుంటది కానీ ఏది ముక్కుతో ఏం చేస్తాం మనం? వాసన పీలుస్తాం కానీ అది వాసన పీల్చదు. ఇదిగో నోరు ఉంది, మాట్లాడుతుంది. ఏంటిది మాట్లాడుతుంది? ఇదిగో వాళ్ళు వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు అడిగారు, అయినా సరే ఆ బొమ్మ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి తెలీదు, మామూలు అలా ఉంది అంతే. ఆ బొమ్మకు ప్రాణమే లేదు, అది మనం ఏం చెప్పినా విందు. ఓకేనా? అలాంటి బొమ్మని ఈ రాజు రాణి అదిగో చూసారా, అదిగో అలాంటి పెద్ద విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసి అదిగో దాని ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా మొక్కలు వేసి మాకు బిస్కెట్లు ఇవ్వు, చాక్లెట్లు ఇవ్వు, క్లాస్ ఫస్ట్ ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఏం చేస్తుంది? అది ఇవ్వదు. అయితే ఎందుకు ఇవ్వదు? బొమ్మ కాబట్టి, దానికి ప్రాణం లేదు కాబట్టి అది ఇవ్వదు. ఎవరిస్తారు మనకు చాక్లెట్లు, బిస్కెట్లు? ఎవరిస్తారు? దేవుడు యేసయ్య. మనకి ఏం అడిగినా సరే దేవుడు యేసయ్య మనకి ఇస్తాడు అన్నమాట. మనకి యేసయ్య చాక్లెట్లు అడిగినా ఇస్తాడు, బిస్కెట్లు అడిగినా ఇస్తాడు, క్లాస్ ఫస్ట్. ఎవరు వచ్చినారు? ఏటి ముసుగు దొంగలు. నాకు చాక్లెట్ కావాలి. ఎందుకు? బట్టల షాప్ ఉంది కానీ.